హాయ్ అండి, నమస్తే. బాగున్నారు అందరూ? నేను బాగున్నాను. నా పేరు చాగంటి లావణ్య. మీకు బ్యాగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నా కదండి. ఈరోజు వచ్చేసి వాటర్ బాటిల్ బ్యాగ్ స్టిచ్చింగ్ విధానం చూపిస్తున్నాను. అలానే వాటర్ బాటిల్, ఫ్లాస్క్, కాఫీ కానీ పాలు కానీ పోసుకునే ఫ్లాస్క్, ఇలా 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ని. ఇది వచ్చేసి బ్యాగ్కి మనం కుట్టే పీసెస్ అండి. వాటర్ బాటిల్ బ్యాగ్ కుట్టే పీసెస్ ఇవి 2 కూడా పీసెస్. వాటర్ బాటిల్ బ్యాగ్కి ఇవి ఇలా పైన స్టిచ్ చేసుకోవాలి. ఇవి 2 ఇలా పైన స్టిచ్ వేసుకున్నాక సమానంగా కట్ చేసుకోవాలి. వీటిని ఏ బ్యాగ్ కుట్టినా మెయిన్ పీస్లు అనేవి సమానంగా కట్ చేయాలి. 4 వైపులా సమానంగా ఉండాలి. ఇలా 4 వైపులా సమానంగా కట్ చేసిన తర్వాత ఇది మనం పైన హ్యాండిల్స్ వేస్తామండి. హ్యాండిల్స్కి పైన వేసుకునే క్లాత్ ఇది. బాటిల్ అంతా క్లాత్ ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి పైన ఒక ప్రింట్ జూట్ వేస్తున్నాను. దానికి మ్యాచ్ అయ్యే విధంగా ప్లెయిన్గా కాకుండా ఇలా కలర్ జూట్ వేసుకుంటే పైన దానికి మ్యాచింగ్. బాటిల్ చూడటానికి బాటిల్ బ్యాగ్ చాలా బాగుంటుంది. ఇలా దానికి ఎంత అయితే సైజ్ సరిపోతుందో అంత అడ్జస్ట్ చేసుకొని దాన్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండిల్స్ అండి వచ్చేసి డైరెక్ట్ రూప్ అంటారు దీన్ని. కుట్టనవసరం లేదు, డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. రూప్ అనేది ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్గా. హ్యాండిల్స్ వేసేస్తున్నానండి. వాటర్ బాటిల్కి హ్యాండిల్స్ వేస్తున్నాను. అలానే రెండో పీస్కి కూడా హ్యాండిల్స్ వేసుకోవాలి. 2 వైపులా స్టిచ్ అనేది వేసుకోవాలి. బాటిల్ మనం చేతితో పట్టుకోలేం కదా, అలా కాకుండా దీన్నైతే బాటిల్ ఇందులో పెట్టుకొని క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇలా 2 వైపులా స్టిచ్ వేసుకోవాలి. వాటర్ బాటిల్ ఇది మనం వాడేది జూట్ అండి. ఇది జూట్ అంటే జూట్ అసలు దేనితో తయారవుతుందంటే జనపనారతోటి తయారవుతుంది. ఇది కలకత్తాలో జనపనార పండిస్తారు. మనం ఇక్కడ వరి అలా ఎలా పండించుకుంటామో అక్కడ జనపనార అనేది పండిస్తారు అక్కడ రైతులు. అక్కడ నుంచే మనం డైరెక్ట్గా తెచ్చుకుంటున్నాం కదా దీన్ని. ఈ జనపనార ఎలా అంటే సమ్మర్లో, ఎండాకాలంలో అండి మనం కూల్ వాటర్ బాటిల్ ఇందులో పెట్టుకున్నామంటే ఈ వాటర్ బాటిల్ బ్యాగ్లో కూల్ అనేది తగ్గదు, వాటర్ కూల్ ఉంటాయి. మనం అప్పట్లో ఫ్రిడ్జ్ లేనప్పుడు అలానే పెట్టుకునే వాళ్ళం కదా. ప్లాస్టిక్ బాటిల్కి బస్తా కుట్టి, మనం బస్తా కుట్టకుండా కూల్ వాటర్ ఈ బాటిల్లో పెట్టుకుంటే కూల్ అనేవి అసలు తగ్గవండి. జనపనార కాబట్టి మనం బాటిల్లోంచి వచ్చే ఐస్ వాటర్ కూడా ఆ బ్యాగ్లోకి వెళ్ళి ఆ బ్యాగ్ నుంచి బయటికి అనేది వాటర్ బయటికి రాదు కాబట్టి కూల్ ఉంటుంది వాటర్ కూడా. అలానే పొలాలకు వెళ్ళేటప్పుడు ఫ్లాస్క్ కానీ అలా ఫ్లాస్క్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. మా దగ్గర ఫ్లాస్క్కి ఎక్కువ కస్టమైజ్ చేయించుకుంటారండి. వాటర్ బాటిల్స్కి ఫ్లాస్క్కి సింగిల్గా వచ్చేసి ఇలా కస్టమైజ్ చేయించుకుంటారు. బాటిల్ తీసుకొచ్చి బాటిల్ సైజుని బట్టి కస్టమైజ్ చేసి ఇస్తాము ఈ బ్యాగ్స్ వచ్చేసి మేము. ఇలా మన లంచ్ బ్యాగ్ కుట్టుకున్న విధంగానే సేమ్ మూలలు వచ్చేలా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి ఎంతైతే సరిపోతుందో గజిట్ అనేది అంతవరకు తీసుకొని మిగతాది కట్ చేసుకోవాలి మనం. ఇది 1 లీటర్ బాటిల్, 2 లీటర్ బాటిల్ రెండింటికి సరిపోతుందండి. 2 లీటర్ బాటిల్ కూడా వస్తుంది ఇందులో, ఈ బ్యాగ్ సైజ్లో.
బండికి తగిలించుకోవడానికి కూడా ఈ హ్యాండిల్స్ అనేవి మనకి గ్రిప్ అనేది ఉంటుంది ఈ హ్యాండిల్స్కి. ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలి అంటే ఇలా వాటర్ బాటిల్ కానీ ఫ్లాస్క్ కానీ స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుందండి. చాగంటి లావణ్య జూట్ బ్యాగ్స్ 9515647589. ఎవరైనా మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ చేయండి. ఇలా మీకు అన్ని కలర్స్లో అవైలబుల్గా వాటర్ బాటిల్ బ్యాగ్ కానీ, లంచ్ బ్యాగ్ కానీ, లగేజ్ బ్యాగ్ కానీ, హ్యాండ్ బ్యాగ్ కానీ ఇలా రిటర్న్ గిఫ్ట్ కావాలన్నా చేసి పెడతాను. అదే బల్క్ కాకుండా 10 పీసెస్ 2-3 పీసెస్ కావాలన్నా మీకు అవైలబుల్గా నేను చేసిస్తానండి. అన్ని కలర్స్ ఉంటాయి జూట్లో. వాటర్ బాటిల్ బ్యాగ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. చూడండి ఒకసారి వాటర్ బాటిల్ బ్యాగ్ ఎలా ఉందో. 2 లీటర్ 1 లీటర్ ఇలా ఇందులో 2 సైజులు కూడా వాటర్ బాటిల్ బ్యాగ్ సరిపోతుంది. వాటర్ బాటిల్ బ్యాగ్ తయారైపోయిందండి. బాటిల్ లీటర్ ఇది 1 లీటర్ అండి. 2 లీటర్ కూడా సరిపోతుంది ఇందులో. బాటిల్ 1 లీటర్ 2 లీటర్ రెండు సరిపోతాయి ఇందులో. మీరు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.